హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ అవుతున్న వేళ తన గుండె వేగంగా కొట్టుకుంటుందంటూ ట్వీట్ చేశారు మంచు విష్ణు. తన కన్నప్ప సినిమా టికెట్ బుకింగ్స్ జస్ట్ గంటలోనే 1,15,000 టికెట్స్ అమ్ముడుపోయి నయా రికార్డ్ సెట్ చేసిందని తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన తన గుండె వేగంగా కొట్టుకుంటుందంటూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తన సినిమాపై ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు విష్ణు. మొదట్లో కన్నప్పకు పోటీగా తన సినిమా భైరవాన్ని దించాలని ప్రయత్నించిన మనోజ్ ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. కన్నప్ప సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇక తాజాగా కూడా అదే చేశాడు. కన్నప్ప రిలీజ్ అవుతున్న వేళ కన్నప్ప టీంకు మనోజ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం నాన్న ఆయన టీం ఎన్నో ఏళ్ళు ఎంతో కష్టపడ్డారని రాసుకొచ్చారు. మా లిటిల్ ఛాంప్స్, ఆరి, వివి, అవ్రావ్ల అందమైన జ్ఞాపకాలను థియేటర్లో చూడాలని ఎంతో ఆదురతగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో భాగమైన ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవతో పాటు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ మనోజ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. కానీ ఎక్కడా తన అన్న విష్ణు పేరును మాత్రం ప్రస్తావించకుండా తన ట్వీట్ను ముగించాడు. దీంతో ఇది అన్నను రెచ్చగొట్టేందుకే తమ్ముడు వేసిన గూగ్లీ అంటూ కొంతమంది నెటిజన్స్ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ చెబితే మీరిద్దరు కలిసిపోయేవారు కదన్నా అంటూ మనోజ్కు సూచిస్తున్నారు. ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ల తెరకెక్కించిన సినిమా కుబేరా. ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ విడుదలైంది కుబేరా. జూన్ 20న విడుదలైన ఈ చిత్రానికి 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వచ్చింది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకు మంచి వసూలు వస్తున్నాయి. అఖిల్ సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న లెనిన్ సినిమా నుంచి హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా లెనిన్ కు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు శ్రీలీల. అందుకే ఆమెకు బదులు మరో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉంది టీం. సమంత లేటెస్ట్ సిరీస్ కు వాతావరణం దెబ్బకొట్టింది. ఎస్, వాతావరణం సహకరించకపోవడంతో రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ ని కొన్నాళ్లు ఆపామని చెప్పారు మేకర్స్. వర్షాలు పడి పరిసరాలు పచ్చగా మారాక అవుట్డోర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తామన్నారు. ఇండోర్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిందన్నారు. సమంత నటిస్తున్న సిరీస్ రక్త్ బ్రహ్మాండ్. వాటి నుంచి కొత్త పోస్టర్ ని పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. బెడ్ కడుతున్నా ఇలాంటి వార్ని మీరెప్పుడు చూసిండరు, కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు హృతిక్, తారక్ కలిసి నటించిన వాటు ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. కియారా ఇందులో హీరోయిన్. యథార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా రిజానా ఏ కేజ్డ్ బర్డ్. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పోర్షన్ షూటింగ్ పూర్తయింది. ఆస్కార్ గ్రహీత జెరెమీ ఐరన్స్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తన కెరీర్లో ఓ మైలురాయని తెలిపారు వరలక్ష్మి. కూలీలో అమీర్ ఖాన్ పోర్షన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. 15 నిమిషాల పాటు అమీర్ స్క్రీన్ మీద కనిపిస్తారట. రజనీకాంత్, ఆమీర్ మధ్య పవర్డ్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారట లోకేష్ కనకరాజ్. 10 రోజుల పాటు రజనీ, అమీర్ మీద తెరకెక్కించిన సన్నివేశాలు స్క్రీన్ మీద హైలైట్ అవుతాయట. ఆర్య 3 సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ప్రచారానికి తెరదించారు దిల్ రాజు. ఆర్య 3 సినిమా ఖచ్చితంగా ఉంటుందని, సుకుమార్ అయితేనే ఈ సినిమా కథకు న్యాయం చేస్తారన్నారు రాజు. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక హీరో ఎవరో చెప్తామన్నారు దిల్ రాజు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు ఇందులో ఆశీష్ అయితే నటించట్లేదని చెప్పారు ఈయన. పాక్ నటి హనియా అమీర్తో కలిసి నటించినందుకు దిల్జిత్ దోసాంజేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని బార్డర్ 2 మూవీకి సెలెక్ట్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నటీనటుల ఎంపికలో తప్పులు దొర్లితే సాయుధ దళాల త్యాగాలను తక్కువ చేసినట్టేనన్న టాక్ షురూ అయింది ఇప్పుడు నెట్టింట.